హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా. వంట రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అస్సలు వంట రాని వాళ్ళు, వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, రాని వాళ్ళు నేర్చుకోండి, తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఉప్మా అయితే సూపర్గా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా అయితే మీరు మా ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి చాలు. ఇంకా గోధుమ రవ్వ 1 గ్లాసు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మన ఉప్మా టేస్టీగా రెడీ అయిపోతుంది. పచ్చిమిర్చిని పొడవుగానే కట్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఇంకా ఉల్లిపాయలు కూడా పొడవుగానే కట్ చేశాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకుంటాను ఉప్మా కోసం. ముందుగా రవ్వని ఈ గ్లాస్లో నేను చూపించే గ్లాస్లో 1 గ్లాస్ తీసుకుంటున్నాను. మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోండి ఫ్రెండ్స్. 1 గ్లాస్ ఉప్మా తీసుకుంటున్నాను. ఎందుకంటే రవ్వని కొలుచుకుంటున్నాను, వాటర్ క్వాంటిటీ తెలియడం కోసం ఇలా రవ్వని కొలుచుకుంటున్నాను అనమాట. అస్సలు తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఫ్లేమ్ అయితే ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఎక్కువగా డీప్గా కలర్ మారని అవసరం లేదు. తాలింపు గింజలు ఒక 1 స్పూన్ వేసుకున్నాను. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు కలిపిందనమాట వేసుకొని దాంట్లోనే ఇప్పుడు నేను ఈ ఉప్మాలో పల్లీలు వేస్తున్నాను. జీడిపప్పు వేసుకున్న సూపర్గా ఉంటుంది. పల్లీలు ఒక గుప్పెడు వేసాను. టేస్ట్తో పాటు మన రెసిపీ కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లో చెప్పాను కదా, కలర్ లైట్గా మారితే సరిపోతుంది. కరివేపాకు ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోండి. కలర్ మారకుండా గ్రీన్గా బాగుంటుంది మన ఉప్మాలో. ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వాటర్ నేను చూపించిన విధంగా వేసుకోండి. ఉప్మా పొడి పొడిగా సూపర్గా వస్తుంది. ముద్దలా కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి నేను చూపించే క్వాంటిటీకి. కొంతమంది లూజ్గా తింటారు, కొంతమంది పొడి పొడిగా ఇష్టపడతారు కదా. నాకైతే పొడి పొడిగానే ఇష్టం అనమాట. వాటరు నేను చూపించిన గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఇంకా పావు వంతు వేసుకున్నాను. 2 గ్లాసుల పావు అన్ని వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగినంత వేసుకోండి. ఒక 1 స్పూన్ అంత ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా వాటర్ మరిగేంతసేపు మరిగించుకుందాము. మరిగేటప్పుడు మాత్రమే రవ్వ వేసుకుంటే మనకి పొడి పొడిగా బాగా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేసేసుకొని మిక్స్ చేసుకొని మనం రవ్వ వేసాక మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. అప్పుడు రవ్వ బాగా కుక్ అవుతుంది, ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్. కారం పొడి కానీ ఎలాంటి చట్నీస్ అయినా వేసుకొని తింటే ఉంటుంది ఉప్మా వేరే లెవెల్లో ఉంటుంది. మీకు కూడా ఇలా చేసుకోండి, తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూపిస్తున్నాను కదా, టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.